లోకము దేని ద్వారా ప్రయాణిస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ప్రేమైన వాళ్ళరా, దేవుడు అంటున్నాడు, నేను నా పోలికగా నా స్వరూపమందు మిమ్మల్ని చేశాను. నేను మిమ్మల్ని చేసి భూమి మీద మిమ్మల్ని పుట్టించిన నువ్వు నా కొరకు బ్రతకాలి, నా పని చేయాలి. నువ్వు నా కొరకు ఎప్పుడైతే బ్రతుకుతావో నీ జన్మకి ఒక పరమాత్మైనటువంటిది ఉంటుంది. ఈ సంగతి దేవుడు చెబితే ఈరోజు ప్రపంచం, ఈరోజు మనుషులందరూ కూడా ఎవరు అర్థం చేసుకోవట్లేదు దేవుని మాట. అందుకే బైబిల్ ఒక మాట అంటున్నాడు, ఈరోజు భూమి మీద నిన్ను పుట్టించి దేవుడు సమస్తాన్ని నీ చేతికి అప్పగించడా లేదా చెప్పండి. ఏదైనా నీకు లోపడట్లేదా ప్రకృతిలో? ఏదైనా నీకు లోపడట్లేదండి, పలాని జంతువు పలానిది ప్రకృతిలో నాకు లోపడకొచ్చిందండి, నాకు లోపడట్లేదు, నా మాట వినట్లేదని ఏదైనా చెప్తామంటే అన్నిటి మీద నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. అన్నిటి మీద నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగా కని పలికాడు. నిన్ను కలిగించక ముందే దేవుడు ఏమన్నాడు తెలుసా? సమస్తాన్ని కలిగించాడు. నువ్వు పుట్టక ముందే దేవుడు నీకు ఏమి కావాలో సమస్తాన్ని భూమి మీద పెట్టాడు. పెట్టిన తర్వాత నిన్ను కన్నాడు దేవుడు. నిన్ను కన్నిన తర్వాత మరి ఆయన మాట ఏమంటాడు తెలుసా? సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, జంతువులు ఇవన్నిటిని మీరు ఏం చేయాలి? ఏలాలి. మీరు ఏలాలి. మీకు అవసరం ఇచ్చింది తినచ్చు, అవసరం వచ్చిన దానిని మీరు అనుభవించవచ్చు. కానీ ఈ యొక్క జీవిత కాలం అనేటువంటి ఈ జన్మలో నీకు ఇచ్చిన ఆయుష్ కాలం ఒకటి ఇచ్చాడు దేవుడు. అది ఎంత ఇచ్చాడో ఆయన చేతిలో ఉంది. ఒక 70 ఇచ్చిండొచ్చు, ఒకరికి 60 సంవత్సరాలు ఇచ్చిండొచ్చు, ఒకరికి 50 ఇచ్చిండొచ్చు, లేదా కొంతమందికి 30 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చిండొచ్చు. కానట ఈ దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో నీ జన్మ ఎవరి కోసం బ్రతకాలో తెలుసా అండి? కన్న తండ్రి అయిన దేవుని కోసం బ్రతకాలని ఈ జన్మ మనకి ఇచ్చాడు. ఇది ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? సరిగ్గా మందిరంలో కూర్చుంటే సరిగ్గా దేవుని ఎలా ఆరాధించాలో మనకు తెలియదు. అందరూ వెళ్తున్నారు గొర్రెల లెక్క, మనం వచ్చి ఆ గొర్రెల గుంపులో కూర్చోవాలి, తలకాయ ఊపాలి, చపాతీ కొట్టాలి, కానుక దగ్గర తీసుకొని వస్తే నీలో ఉన్న 10లో 5 కానుక వేయాలి, ఆమె నెలలో ఇంటికి వెళ్ళిపోవాలి. ఇందుకోసం దేవుడు భూమి మీద బతికించలేదు మనల్ని. ఇందుకోసం దేవుడు ఈ భూమి మీద పుట్టించలేదు మనల్ని. ఎందుకు పుట్టించాడో తెలుసా? దేవుని ఆజ్ఞను నువ్వు నెరవేర్చాలని. దేవుడు నీకేమి చెప్తే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ప్రాముఖ్యమైనటువంటిదో తెలుసా? నువ్వు దేవుని కోసం బ్రతకడమే ఆయనకి ఇష్టం. ఎవరు తెలుసుకుంటున్నారు? ఎవరు పాటిస్తున్నారు చెప్పండి? ఎవరు పాటించారు? ఆయన చెబుతున్నా కూడా కనీసం విని నేను ఈ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి